శ్రీమాత్రే నమః. తెలంగాణలో బోనాల పండుగ మహంకాళి అమ్మవారికి కృతజ్ఞతగా బోనాల పండుగ జరుపుకుంటారు. ఆషాఢ జాతర అని కూడా పిలుస్తారు. ఇది తెలంగాణలోని అతిపెద్ద పండుగలలో ఒకటి. ఇది ప్రసిద్ధ జంట నగరాలైన సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ మరియు తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో జూలై, ఆగస్టు నెలలో సంవత్సరానికి ఒకసారి పాటిస్తారు. 2014లో తెలంగాణ ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. బోనాలు వెనుక ఉన్న ప్రాముఖ్యత మరియు చరిత్రను గురించి తెలుసుకుందాం. 1813లో హైదరాబాదు, సికింద్రాబాదులలో ప్లేగు వ్యాధి సోకింది. ఆ సమయంలో హైదరాబాదు నుంచి ఉజ్జయిని వరకు మిలిటరీని మోహరించారు. ప్లేగు గురించి విన్న సైన్యం మహంకాళి దేవతను మహంకాళిని ప్రార్థించారు. దాని వలన ఇలా చేస్తే నగరానికి విగ్రహాన్ని పెడతామని హామీ ఇచ్చారు. శిలాఫలకం కనిపించకుండా పోవటంతో మాట నిలబెట్టుకొని విగ్రహాన్ని తయారు చేసి బోనాలను కూడా సమర్పించారు. అప్పటి నుంచి తెలంగాణ ప్రజలు ఈ వేడుకను చేసుకుంటున్నారు. బోనం అంటే భోజనం అనే సంస్కృత పదం నుండి ఈ పేరు వచ్చింది. తరతరాలుగా బోనాలుగా పిలువబడింది. ఇది మాతృదేవత మహంకాళికి సమర్పించే ఆహార నైవేద్యం. బోనం అనేది కుండలలో వండి అమ్మవారికి సమర్పించే ఆహారాన్ని సూచిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలలో బోనాలు పోచమ్మ, ఎల్లమ్మ, అంకాలమ్మ, పెద్దమ్మ, మారెమ్మ, డొక్కలమ్మ, పోలేరమ్మ మరియు నూకాలమ్మ వంటి అనేక రూపాలలో మరియు పేర్లతో అమ్మవారిని ఆరాధించడం సహజం. బోనం సమర్పణ. ప్రజలు ప్రతి ఆదివారం ఉదయాన్నే లేచి పూర్తిగా స్నానం చేసి శుభ్రంగా కొత్త బట్టలు ధరిస్తారు. స్త్రీలు కొత్త మట్టి కుండలను కొని దానిని కడిగి అందులో అన్నం, పెరుగు, నీరు మరియు బెల్లం కలిపి ఉడికించాలి. కుండ ఎరుపు, తెలుపు మరియు పసుపు రంగుల కలయికతో అలంకరించబడుతుంది. కుండలపై పసుపు, కుంకుమ పూస్తారు. ఈ కుండ అమ్మవారికి సమర్పించే నైవేద్యం. బోనం జ్యోతి. స్త్రీలు కుండని కప్పి పైన వేప ఆకులను ఉంచి పైన దీపం వెలిగిస్తారు మరియు దీనిని బోనం జ్యోతి అంటారు. అలా బోనం కుండలతో పాటు వారు మహంకాళి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి గాజులు మరియు చీరలను సమర్పిస్తారు. ఇలాంటి నైవేద్యాలు చెడును దూరం చేస్తాయని మరియు వర్షాకాలంలో మనుగడ సాగించడానికి సహాయపడతాయని వారు నమ్ముతారు. బోనాల పండుగలో తొట్టెల ప్రత్యేకత. వెదురు కర్రలతో కూడిన రంగురంగుల కాగితాన్ని కూడా పూజలో భాగంగా తయారు చేసి నైవేద్యాలు పెడతారు. మహిళలు మాత్రమే నృత్యం చేసినప్పటికీ కుటుంబం మొత్తం పురుషులు, వృద్ధులు మరియు పిల్లలు పాల్గొని ఆలయానికి వెళ్తుంటారు. పోతరాజు మహంకాళి దేవి సోదరుడని నమ్ముతారు మరియు వారి ఆలయానికి ఊరేగింపు సమయంలో ఒక పురుషుడు ఈ పాత్ర వలె దుస్తులు ధరించి ఊరేగింపులో ప్రముఖ పాత్ర పోషిస్తాడు. రంగం మరియు ఘటం. 4వ రోజు రంగం మరియు ఘటం వంటి ఆచారాలను అంకితం చేయబడింది. 3 ఆదివారాల తర్వాత 4వ ఆదివారం ముగింపు కార్యక్రమం. ఈరోజు రంగం, ఘటం ఆచారాలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో ఒక స్త్రీ ఆధ్యాత్మిక శక్తితో అవగాహన చేయబడుతుంది మరియు రాబోయే సంవత్సరాన్ని ముందుగా చెప్పే కళ్ళను ప్రదర్శించగలదు మరియు ఈ సమయంలో భక్తులు వారి భవిష్యత్తు గురించి అడుగుతూ ఉంటారు. ఇక చివరి ఊరేగింపు ఘటం అనేది దేవతలు అలంకరించబడిన కుండ. ఒక పూజారి కుండను తీసుకువెళ్ళి చివరకు నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ ఆచారం సమయంలో డ్రమ్ బీట్లు వస్తాయి. సాధారణంగా ఘటాన్ని ఏనుగుపై తీసుకువెళ్తారు మరియు మొత్తం ఊరేగింపు సాయంత్రం వరకు ముగుస్తుంది. ఇది బాగా వెలిగే వ్యవహారం మరియు ప్రతి నగరం నుండి ఘటములు వెళ్ళి ఘటాలను నీటిలో నిమజ్జనం చేసే ప్రత్యేక కార్యక్రమం.
మాంసాహారం మొదటి ఊరేగింపు మరియు ఆచారం తర్వాత బలి లేదా బలి ఆచారం కూడా ఉంటుంది. కోడి లేదా మేకను బలి ఇస్తారు మరియు దాని నుండి గొప్ప భోజనం తయారు చేస్తారు. మాంసాహారాలతో పాటు మద్యమం, తాటి, ద్రాక్ష, వైన్ కూడా ఈ భాగంలో సమర్పిస్తారు. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.